విమాన ప్రయాణం అంటే ఖర్చుతో కూడుకుని ఉంటుంది, సౌకర్యవంతంగా ఉంటుందని అనుకుంటాం. కానీ కొన్నిసార్లు కొందరికి చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. తోటి ప్రయాణికుల ప్రవర్తన ఇబ్బందికరంగా ఉండటం, లేదంటే సిబ్బంది అందించే సౌకర్యాల్లో లోపాలు, ఇలా చాలా రకాలుగా ఉంటాయి. కానీ చైనాకు చెందిన ఓ వ్యక్తికి కూర్చున్న సీట్లో సిరింజ్లో వాడేసిన సూది గుచ్చుకుంది. దాంతో ఆ ఎయిర్లైన్స్ పై పరిహారం కోసం దావా వేశాడు. ఈ ఘటన చైనా సౌతర్న్ ఎయిర్లైన్స్ లో చోటు చేసుకుంది. అసలు విషయంలోకి వస్తే, ఇటీవల ఫు అనే వ్యక్తి విమానంలో ప్రయాణించాడు. సీట్లో కూర్చున్నప్పుడు తన ప్యాంట్ జేబులో నుంచి సెల్ ఫోన్ తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో అతడి వేలుకి సూది గుచ్చుకుంది. వెంటనే సిబ్బందికి చెప్పాడు. వారు అతడి గాయానికి ప్రథమ చికిత్స చేశారు. ఇంతకు ముందు అదే సీట్లో కూర్చొని ప్రయాణించిన వ్యక్తిదని గుర్తించారు. ఇంతవరకు బాగానే ఉంది. ల్యాండింగ్ తర్వాత బాధితుడికి టికెట్ ధరను వాపసుతో పాటు అదనంగా కొంత మొత్తాన్ని అందించింది. కానీ అతడు సంతృప్తి పడలేదు. ఈ ఘటన తనను ఎంతో క్షోభకు గురిచేసిందని, భవిష్యత్తులో తనకు ఏదైనా అయితే ఎయిర్లైన్స్ భరించాలని కోరాడు. అందుకోసం కోర్టులో దావా వేశాడు. ఎయిర్లైన్స్ స్పందించింది. జరిగిన తప్పిదానికి క్షమాపణలు కోరింది. ప్రయాణికులకు ఎలాంటి హాని కలిగించకుండా పరిశుభ్రత విషయంలో కఠిన చర్యలు తీసుకుంటాం, అతడి వైద్య ఖర్చులను కూడా భరిస్తామని ప్రకటించింది.